అర్పించుకోవడం అంటే, అబ్రాహాము సజీవ యాగముగా దేవుడు చెప్పాడు నీ కుమారుడు నాకు బలి అర్పించమన్నప్పుడు సజీవ యాగముగా తన ఇష్టం కాకుండా తన సంతోషం కాకుండా దేవుడు చెప్పినది చెప్పినట్టుగా ఆ బలి కుమారుడు అర్పించేశాడు. కానీ ఇస్సాకును దేవుడు బలిగా తీసుకోలేదు. బతికే ఉన్నాడు బలిపీఠం మీద. మనం కూడా బతికే ఉంటాం భూమి మీద. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుచున్న జీవితం నా కొరకు కాకుండా క్రీస్తు కొరకు నేను జీవించాలి అంటాడు. ఈరోజు నువ్వు నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? మన కొరకు, మన పిల్లల కొరకు, కుటుంబం కొరకు కాదు, కానీ దేవునికి ఆయన్ని సంతోషపరిచే జీవితం నీకు నాకు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. రెండో మాట. మూడో మాట, లోక పద్ధతులు మనకు జీవించొద్దు, లోకానుసారంగా జీవించొద్దు. లోకానికి మనం వేరుగా జీవించాలి. లోకం మనకు నేర్పుతుంది నీ ఇష్టం ఉన్నట్టుగా జీవించు, నీ సంతోషం జీవించు. అందుకే వాళ్ళు ఎక్కువగా ఎవరైతే వారి ఇష్టానుసారంగా జీవిస్తారో సూసైడ్లు చేసుకుంటారు. వారి ఇష్టానుసారంగా నడుచుకుంటారో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎంతో మంది కుటుంబాల్లో చూస్తే నా ఇష్టం అన్న మనిషి అది ఏదో ఒక రోజు అది తన ప్రాణం మీదకి తీసుకొని వస్తుంది. నా ఇష్టం నా సంతోషం అంటాడు మనిషి. కాబట్టి అందుకే లోకానుసారమైన పద్ధతులు